ఆటో. సార్ ఎక్కడికి వెళ్దాం సార్ ఇప్పుడు? చెప్తాను. నీ పేరేంటి? నా పేరు సాంబా సార్. సాంబా. సార్ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఇష్టమైన ఫుడ్ సార్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. సరే ఇవాళ చికెన్ బిర్యానీ తిందాం, ఓకేనా? ఓకే సార్. బిర్యానీ తినే ముందల మీ ఊళ్ళో ఏం బాగుంటాయి? ఈ వర్షాకాలం అయితే పచ్చదనంగా ఈ పొలాలు ఈ ఊరు మస్తు ఉంటుంది సార్. సరే అక్కడికి పోని అటు వెళ్తా చూసుకుంటా వెళ్ళి తిందాం. సో సాంబా ఇందాక ఆటోలో అడిగినట్టు నీతో మేము జర్నీ చేస్తాం. చలో పద, నువ్వు ఇప్పుడు బిర్యానీ తిందాం అన్నావు కదా, ఇంకా ఇటు వెళ్తా ఉన్న మంచి ప్లేస్ ఉంటే చూపిస్తే కాసేపు కవర్లు చెప్పుకుంటే వెళ్దాం. సరే సార్. రైట్. ఏం తింటావు? పొద్దున్నే ఎన్నింటికి లేస్తావు సాంబా? 5కి లేస్తాను సార్. 5ంటికి లేసి ఏం చేస్తావు? స్నానం చేశాక పూజ చేసి ఆటో తీసుకుంటాం, డ్రాప్ చేసి ఇంకా ఒక 2 రౌండ్లు 3 రౌండ్ల ట్రిప్పులు పడితే సాయంత్రానికి ఇంకా కూరగాయలు ఏమన్నా సామాన్లు తీసుకొని భోజనం మధ్యాహ్నం భోజనం క్యారేజ్ పట్టుకుపోతాం. మ్యాక్సిమం పట్టకపోతే అక్కడ హోటల్లో తినేస్తాం. ఏం తీసుకెళ్తావు క్యారేజ్లో? పప్పు, ఆలుగడ్డ కర్రీ, పెరుగన్నం. ఒకరోజు అన్ని? ఒకరోజు కాదు సార్, నువ్వు చెప్పే అన్ని నేను ఒక రోజు గురించి అడుగుతున్నా. ఒక్కరోజు కాదు సార్. ఒక రోజులో అయితే పప్పు ఒకరోజు, ఆలుగడ్డ ఒకరోజు, చట్నీ ఒకరోజు. లేదంటే ఎక్కడన్నా ఆపి సండే అయితేనేమో చికెన్. సండే కూడా తోలుతావా? సండే కూడా దొరుకుతుంది. ఓకే. సండే కిరాయి బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. సండేనే బాగుంటుంది? సండేనే బాగుంటుంది. మామూలుగా నువ్వు బాగున్న రోజు ఎంత సంపాదిస్తావు, యావరేజ్గా ఉన్నప్పుడు ఎంత సంపాదిస్తావు, అస్సలు బాగున్న రోజు ఎంత సంపాదిస్తావు? సార్ బాగున్న రోజు కిరాయిని బట్టి సార్ 2000 కూడా వచ్చేది ఉంటుంది. సో మాక్సిమం నీకు వస్తే 2000 వస్తుంది. ఓకే చెప్పు. లేదనుకో 200 కూడా వచ్చిన రోజులు కూడా ఉంటాయి సార్. 200 తీసుకొని పోయినా అదే ఫీల్ అవ్వాలి, 2000 తీసుకొని పోయినా అదే ఫీల్ అవ్వాలి సార్. నువ్వు ఫస్ట్ నుంచి ఆటో డ్రైవర్ మేనా? కాదు సార్, ఫస్ట్ నుంచి వచ్చేసి ఫోటోగ్రఫీ సార్ నాది. ఫోటోగ్రఫీయా వీడియోనా? 2 సార్. 2 పెళ్ళిళ్ళకి చేస్తావా? ఎన్నాళ్ళు చేసావు అది ఆటో తోలకుండా? ఆటో తోలుకోకుండా 10 సంవత్సరాలు చేస్తా సార్. 10 సంవత్సరాలు ఒట్టి ఫోటోగ్రఫీ అది చేసావు. 10 సంవత్సరం తర్వాత కెమెరామెన్ గాను ఆటో గాను తోడతావు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటే ఆటోనే వేసుకొని వెళ్ళిపోతా డైరెక్ట్ గా. అదేలే, ఆటో వేసుకెళ్ళిపోతావు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తావు. దానికే సార్, ఫోటోగ్రఫీ కెమెరామెన్. సో అది ఎక్కువ రోజులు ఉండట్లేదు కాబట్టి ఆటో నడుపుతావు. అసలు ఐడియా ఎందుకు వచ్చింది నీకు 2 చేద్దామని? ఫోటోగ్రఫీ చాలా ఇష్టం. చేస్తుంటే మధ్యలో గ్యాప్ వచ్చేసి ఇంట్లో రొటీన్ డబ్బులు సరిపోవట్లేదు. అదెంత వస్తుంది రోజుకి? అది మనం ఒక్కరికంటే మనిషి పేమెంట్ అయితేనేమో 1500 ఇస్తారు. కెమెరాతో వెళ్తే కెమెరా దాన్ని బట్టి 2000 3000 అట్లా వస్తుంది. అదే ఏదైనా 1500 అయితే వస్తుంది. 1500 ఇండివిజువల్గా. ఇంకా సాంబా నువ్వు ఏం చదువుకున్నావు? ఇంటర్ డిస్కంటిన్యూ సార్. స్కూల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు సార్. అప్పుడు వన్ సైడ్ లవ్ సార్. వన్ సైడ్ లవా? అందరిలాగానేనా? ఎంతమందిని చేసావు వన్ సైడ్? ఒక్కరినే చేసా సార్ ఇప్పుడు దాకా. ఇప్పుడు నీ పెళ్ళైందా? పెళ్ళైంది సార్. ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నావు వన్ సైడ్ లవ్? పెళ్ళానే సార్ వన్ సైడ్ లవ్. అది కూడా వన్ సైడేనా? మాది లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మరి వన్ సైడ్ లవ్ అంటే అంటే తనని నేను ఇంకెక్కువ ఇష్టపడుతున్నా వన్ సైడ్ గా. అది చెప్పాల్సింది ఆమె, నువ్వు కాదు. పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు. సో ఇప్పుడు సాంబా వీడియోగ్రాఫర్ ప్లస్ ఆటో డ్రైవర్. ఇంకొకటి కూడా ఉంది సార్. ఇంకేం కోరిక ఉంది? నేను ఒక డాన్సర్ సార్. ఓ డాన్సర్ వా? ఫస్ట్ అది నా కళ. ఇప్పుడు
నీ డాన్సింగ్ ప్యాషన్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చేయట్లేదు సార్. చేయట్లా. నాకు ఇక్కడ కాలుకి ఇక్కడ పుండు అయితే కూడా డాక్టర్ ఇట్లా బ్రేక్ తొక్కొద్దన్నా కానీ కట్టేటి ఉండడం వల్ల షూ వేసుకుంటే దానికి ఇది పడదు. బిర్యానీ తినాలనిపిస్తే ఇక్కడికి వస్తారా? బిర్యానీ అక్కడ తింటారు, అక్కడ ఉండదు. ఇక్కడికి వస్తాం సార్. ఇక్కడికి ఎక్కువ ఈ చుట్టుపక్కల బాగుంటుంది ఇది. నీకు వంట చేయడం వచ్చా? వచ్చు సార్. ఏమి వండుతావు? రైస్ వండుతా. రైస్ వండుతావా? చికెన్ కర్రీ, ఆలుగడ్డ కర్రీ, టమాటా కోడిగుడ్డు ఇంట్లో వండుతావా? ఇంట్లో వండుతా. రోజు అప్పుడప్పుడు చేస్తుంటా సార్. ఇంట్లో మీ ఆవిడ నచ్చినప్పుడు వండుకుంటావా? సార్. ఎందుకు మీరు సిటీకి వచ్చి సెటిల్ అవ్వట్లేదు? ఇక్కడ ఎందుకుంటున్నారు? సిటీలో కన్నా పల్లెటూరులే బాగా అలవాటు అయిపోయింది సార్. ఇక్కడ ఇన్కమ్ కూడా బాగుంటుంది. ఇన్కమ్ కూడా బాగుంటుందా? అదే పల్లెటూరులో అయితే మాకు రూమ్ కిరాయి అంటూ ఏముండదు. సిటీలో అయితే రూమ్ కిరాయికి ఇంత కట్టాలి, వాటర్ బిల్ అని, కరెంట్ బిల్ అని, రూమ్ రెంట్ అని చాలా ఉంటుంది. అదే మన ఇంటికాడైతే అవి ఉంది కాబట్టి మేము 100 రూపాయలు సంపాదించుకున్న దాంట్లోనే మేము చాలా సంతోషంగా ఉంటాం. నా లైఫ్లో ఇట్లా ఒక రోజు అంటూ చేస్తానని అనుకోలేదు సార్. ఆఫర్స్ సాంబా. సో ఇవాళ ఒక రోజు బాగా స్పెండ్ చేసాం అందరం. ఓకే సార్. అవునా? మరి నీ ఒక్కరోజు సంపాదన ఇచ్చాలి కదా? ఇచ్చేయాలి వద్దా? వద్దులే సార్. వద్దా? వద్దంట. సరే పద. ఇదిగో కాదు మమ్మల్ని కొంచెం దింపి వెళ్ళిపో. తీసుకున్నావు కదా, వెళ్ళిపోమాక.